బ్రేకింగ్ అంతోంది. మా వాళ్ళని ఇబ్బంది పెడితే ఇక చూసుకుంటామని సంగారెడ్డి జిల్లా ఎస్పీకి వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. మళ్లీ 2 ఏళ్లలో తామే అధికారంలోకి వస్తామని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నేతల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. సింగరేణి సొమ్ముతో రేవంత్ రెడ్డి మనుమడితో ఫుట్బాల్ ఆడుతున్నారు అని పేర్కొంటూ అది మీ అయ్యే సొత్తా అని ప్రశ్నించారు. పేద పిల్లలకు పురుగులన్నం పెడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. జాగ్రత్త, మా కార్యకర్తలను ఎవరన్నా ఇబ్బంది పెడితే ఇంకా 2 ఏళ్లలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. మా అక్క చెప్పినట్టు మంత్రి నేనే వస్తా, నీ సంగతి చెప్తా. పోయిన తాపనేమో మనం ఎవరిని ఏమనలే, ఈ తాప మాత్రం ప్రజలకు పనిచేస్తాం. ఎవరెవరైతే మా వాళ్ళు తిప్పలు పెట్టిందో వాళ్ళ పని కూడా పడతాం. రేవంత్ రెడ్డి ఏమో ఫుట్బాల్ ఆడుకుంటున్నా, అంత బిజీ బిజీ. ఇంకేమంటుండు, నా మన్మంతో నేను ఫుట్బాల్ ఆడుకున్నా, తప్ప అంటాడు. ఆడుకో, నువ్వు నీ ఇంట్లో ఆడుకో. ప్రజల సొమ్ముతోని, సింగరేణి డబ్బులతోని, ప్రభుత్వ డబ్బులను 100 కోట్ల రూపాయలు నీ ఫుట్బాల్ చౌకుల కోసం ఖర్చు పెట్టే హక్కు నీకెక్కడిది అంటున్నా. పేద పిల్లలకు బుక్కడు అన్నం పెట్టవయ్యా అంటే పైసలు లేవు అంటాడు. పురుగులు అన్నం పెట్టాడు పిల్లలకు హాస్టళ్లలో. మా అవ్వ తాతలకు 4000 పింఛన్ ఏదంటే మా వాళ్ళని ఇబ్బంది పెడితే ఇక చూసుకుంటామని సంగారెడ్డి జిల్లా ఎస్పీకి వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. మళ్లీ 2 ఏళ్లలో తామే అధికారంలోకి వస్తామని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నేతల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. సింగరేణి సొమ్ముతో రేవంత్ రెడ్డి మనుమడితో ఫుట్బాల్ ఆడుతున్నారని పేర్కొంటూ అది మీ అయ్యే సొత్తా అని ప్రశ్నించారు. పేద పిల్లలకు పురుగులన్నం పెడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. జాగ్రత్త, మా కార్యకర్తలను ఎవరన్నా ఇబ్బంది పెడితే ఇంకా 2 ఏళ్లలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. మా అక్క చెప్పినట్టు మంత్రి నేనే వస్తా, నీ సంగతి చెప్తా. పోయిన తాపనేమో మనం ఎవరిని ఏమనలే, ఈ తాప మాత్రం ప్రజలకు పనిచేస్తాం. ఎవరెవరైతే మా వాళ్ళు తిప్పలు పెట్టిందో వాళ్ళ పని కూడా పడతాం. రేవంత్ రెడ్డి ఏమో ఫుట్బాల్ ఆడుకుంటున్నా, అంత బిజీ బిజీ. ఇంకేమంటుండు, నా మన్మంతో నేను ఫుట్బాల్ ఆడుకున్నా, తప్ప అంటాడు. ఆడుకో, నువ్వు నీ ఇంట్లో ఆడుకో. ప్రజల సొమ్ముతోని, సింగరేణి డబ్బులతోని, ప్రభుత్వ డబ్బులను 100 కోట్ల రూపాయలు నీ ఫుట్బాల్ చౌకుల కోసం ఖర్చు పెట్టే హక్కు నీకెక్కడిది అంటున్నా. పేద పిల్లలకు బుక్కడు అన్నం పెట్టవయ్యా అంటే పైసలు లేవు అంటాడు. పురుగులు అన్నం పెట్టాడు పిల్లలకు హాస్టళ్లలో. మా అవ్వ తాతలకు 4000 పింఛన్ ఏదంటే సపోర్ట్ చేయడు. ఎస్పీ గారు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా వాళ్ళని ఇబ్బంది పెడితే చూసుకుంటామని సంగారెడ్డి జిల్లా ఎస్పీకి వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. మళ్లీ 2 ఏళ్లలో తామే అధికారంలోకి వస్తామని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నేతల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. సింగరేణి సొమ్ముతో రేవంత్ రెడ్డి మనుమడితో ఫుట్బాల్ ఆడుతున్నారని పేర్కొంటూ అది మీ అయ్యే సొత్తా అని ప్రశ్నించారు. పేద పిల్లలకు పురుగులన్నం పెడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. జాగ్రత్త, మా కార్యకర్తలను ఎవరన్నా ఇబ్బంది పెడితే ఇంకా 2 ఏళ్లలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. మా అక్క చెప్పినట్టు మంత్రి నేనే వస్తా, నీ సంగతి చెప్తా. పోయిన తాపనేమో మనం ఎవరిని ఏమనలే, ఈ తాప మాత్రం ప్రజలకు పనిచేస్తాం. ఎవరెవరైతే మా వాళ్ళు తిప్పలు పెట్టిందో వాళ్ళ పని కూడా పడతాం. రేవంత్ రెడ్డి ఏమో ఫుట్బాల్ ఆడుకుంటున్నా, అంత బిజీ బిజీ. ఇంకేమంటుండు, నా మన్మంతో నేను ఫుట్బాల్ ఆడుకున్నా, తప్ప అంటాడు. ఆడుకో, నువ్వు నీ ఇంట్లో ఆడుకో. ప్రజల సొమ్ముతోని, సింగరేణి డబ్బులతోని, ప్రభుత్వ డబ్బులను 100 కోట్ల రూపాయలు నీ ఫుట్బాల్ చౌకుల కోసం ఖర్చు పెట్టే హక్కు నీకెక్కడిది అంటున్నా. పేద పిల్లలకు బుక్కడు అన్నం పెట్టవయ్యా అంటే పైసలు లేవు అంటాడు. పురుగులు అన్నం పెట్టాడు పిల్లలకు హాస్టళ్లలో. మా అవ్వ తాతలకు 4000 పింఛన్ ఏదంటే సపోర్ట్ చేయడు.